హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి స్తుతి కలుగును గాక. మరి ఈ దినం జూమ్ మీటింగ్ ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇంతవరకు మరి విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొని ఏకీభవించిన వారిని అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించినట్లు తన ఈ దినం నిలవబెట్టిన తన దాసులను పాస్టర్ పాల్ రాజు గారిని బట్టి, వారి యొక్క సతీమణి పరిమళ రాణి గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారిని దేవుడు ప్రభు గొప్పగా మన మధ్యలో వాడుకొనున్నట్లు ఆత్మ ద్వారా నడిపించబడటకు వరకు మనం ఒక్క నిమిషం వారి కొరకు ప్రార్థన చేద్దామండి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ సమయము ప్రభా ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కొరకు వందనాలు. ఇంతవరకు జరిగిన ప్రార్థన విజ్ఞాపనలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ప్రార్థన విజ్ఞాపన ప్రభా నీ సన్నిధానంలో చేరి ఉన్నదని, నీ అద్భుత కార్యము, రక్షణ కార్యము, ఆశ్చర్య కార్యముల కొరకు, మహిమ కార్యాల కొరకు ప్రభా నా తండ్రి మేము నా తని కనిపెడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో ప్రభా జూమ్ మీటింగ్ లో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకించండి ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ సమయం అంతా ప్రభా నీవు నిలబెట్టిన ప్రభా పాస్టర్ పాల్ రాజ్ కొరకు, పరిమళ రాణి గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారిని మరుగుపరచండి ప్రభా, నీవు మహిమ పొందినట్లు నీ ఆత్మ నడిపింపులో ప్రభా నీ దాసురాల్ని దాసుని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయం అంతా మా యొక్క ఆత్మల కాపరి, మమ్మల్ని ఆత్మీయంగా పోషించమని, బలపరచమని, అయ్యా నా తండ్రి మమ్మను మేము నా తండ్రి నీ సన్నిధిలో ఒక దీవెనకరంగా నీ చిత్తము చేయడానికి, విధేయులవటానికి నీవు సహాయం చేయమని, వాక్యమైన దేవా నాతో మాతో మీరు మాట్లాడమని ఈ సమయం ప్రభా బిడ్డలకు అప్పగిస్తుండగా ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించి నీ నామ మహిమ కీర్తి కలుగునట్లు సహాయం చేయమని మమ్మను మేము ఈ సన్నిధిలో సమర్పించుకుంటూ త్వరగా ఈ లోకమునకు రారాజుగా రానైన రక్షకుడైన యేసుక్రీస్తు నామను ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ సమయంలో మరి ఈ దినం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన తన దాసులు ప్రియులు మరి పాల్ రాజు గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పరిమళ రాణి గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయం వారు ప్రైజ్ అండ్ వర్షిప్ తర్వాత అదే విధంగా వర్తమానాన్ని అందిస్తారు. ఈ సమయం వారికి అప్పగిస్తున్నారు. ఓవర్ టు పాస్టర్ పాల్ రాజ్ గారు అండ్ పరిమళ రాణి. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనరాలకి నా ప్రత్యేకమైన వందనాలు. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాము. సౌందర్య పూర్ణుడా, సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక. సౌందర్య పూర్ణుడా, సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక. యేసయ్యా నా ప్రాణ స్నేహిత, మనసంతా నిండిన మధురానుబంధమా, అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా. అపురూపమే నీ ముఖ దర్శనం, మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా. అతి కాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా. అతి కాంక్షణీయుడా, సౌందర్య పూర్ణుడా, సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక. సద్భక్తితో బ్రతుకాశించగా, వాగ్దాన ధ్వనులే బలపరచెను. సద్భక్తితో బ్రతుకాశించగా, వాగ్దాన ధ్వనులే బలపరచెను. విశ్వాసయాత్ర కడగండ్ల పాలైనను,
కన్నీటి కడలి చెలరేగి పొంగినను నీవే నిమ్మళ పరచినావు. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. సౌందర్య పూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక మరి శ్రేష్టమైన ఈవులను దయచేయ నీ కరుణ చూపి నాకు సగినావు. మరి శ్రేష్టమైన ఈవులను దయచేయ నీ కరుణ చూపి నాకు సగినావు. సమృద్ధి జీవము నా కొరకే తెచ్చితివి, సమీపించలేని నీ మహిమకై పిలచిన మహిమోన్నతుడా యేసయ్యా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. సౌందర్య పూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక త్వరలో రానయ్యున్న నా ప్రియుడవు కనురెప్ప పాటున నిన్ను చేరెదను. త్వరలో రానయ్యున్న నా ప్రియుడవు కనురెప్ప పాటున నిన్ను చేరెదను. కనులార నిన్ను చూసి మై మరచిపోయే కనువిందు చేసే మహిమానగరిలో పరవశమే ప్రతినిత్యము. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. సౌందర్య పూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక యేసయ్యా. నా ప్రాణ స్నేహిత మనసంతా నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా. అపురూపమే నీ ముఖ దర్శనం. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్య
ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పిండము తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినాను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినాను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమతో ఈ పరిచయలోనికి మమ్మల్ని ఆహ్వానించిన ఎస్తేర్ రాణి గారికి, ఈ ప్రోగ్రాం నడిపిస్తున్న దైవజనురాలు గ్లోరీ గారికి, ఈ పరిచయలోనికి మమ్మల్ని పరిచయం చేసిన సకీనా సిస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. నా పేరు పౌల్ రాజు, ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, తెనాలి మండలం, కాజీపేట గ్రామంలో దేవుడు తన దివ్యమైన పరిచయం చేయడానికి కొంచెం దేవుడు వాల్యూమ్ పెంచండి బ్రదర్, దేవుడు సౌండ్ నన్ను పెంచండి. దేవుడు నన్ను బలపరిచి వాడుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదు నని నీవు నీ దాసుడినైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి వినికిడిలో ఫలింపచేయును గాక. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదాల కారణభూతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తమైన అధిపతివైన మా తండ్రివి, మా దేవుడువు, మా రక్షణదుర్గము, మా ఆశ్రయదుర్గమైన మా దేవా, నీకు వందనాలు అయా. నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. అయా, ఈ సాయంకాల సమయంలో ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ పగటికాల సమయం అంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని మీరు భద్రపరిచారు, క్షేమాన్ని ఇచ్చావు, నెమ్మదినిచ్చావు. అయా, ఈ జూమ్ మీటింగ్లో అయా నీ వాక్య భాగాన్ని ధ్యానించే గొప్ప భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించారు. నువ్వెంత గొప్ప దేవుడు నాయన. అయ్యా, ఈ వాక్య భాగమును మేము ధ్యానించుకొని పోచుండగా నా నాలుక పెదవుల్ని, నా నోటిని మీరు బోరగా వాడుకొని నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి ఈ జూమ్ మీటింగ్లో పాలిభాగస్తులైన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. అయ్యా, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నీ సన్నిధి నాయన మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపించి వాడుకొని మహిమ మీరు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మేము కాజీపేట గ్రామంలో మా వీధిలో ఒక తల్లిగారు, ప్రార్థనకి వెళ్ళే తల్లిగారు ఉండేవాళ్ళు. అయితే ఆ తల్లిగారు మా దగ్గరికి వచ్చి, మేము చర్చి కడుతున్నాం, చర్చికి ఏమన్నా సహాయం చేయమని అడిగింది. అడిగితే నేను కొద్దిగా నాకు దేవుడు నాకు ఇచ్చిన స్తోమతను బట్టి కొంచెం కానుకిచ్చాను. ఆ కానుకిచ్చినప్పుడు ఆ తల్లిగారు మందిరం కట్టిన తర్వాత మందిరం ప్రతిష్టకి భోజనానికి పిలిచినప్పుడు మేము, మా పాస్టమ్ గారు, నేను అప్పుడు విశ్వాసులు కూడా కాదు కదా, లోకంలో ఉన్నాం. అయితే ఆ తల్లిగారు భోజనానికి పిలిచినప్పుడు మేము పొలం నుంచి వస్తా పొలం నుంచి వచ్చేటప్పుడు మందిరానికి వెళ్తా కేకేసింది. సరే, మా 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 భార్య పరిమళ రాణి గారు స్నానం కూడా చేయలే, మాకు తెలియదు, స్నానం కూడా చేయలే, ముఖం కడుక్కొని ఆ మందిరానికి వెళ్ళింది. ఆ మందిరానికి వెళ్ళి చక్కగా భోజనం చేసి, ఆ భోజనం చేసేటప్పుడు ఒక మాట అనుకుంది. ఏమనుకుందంటే, అప్పుడు మా పాప పుట్టింది, 2002లో పాప పుట్టింది. 2002లో చర్చి కడుతున్నారు, అప్పుడు కానుకిచ్చాం. 2003 ఫిబ్రవరి 18వ తారీఖున 2003 ఫిబ్రవరి 18వ తారీఖున అమ్మ వెళ్ళింది. వెళ్తే అప్పుడు 3వ మాసం మా బాబుకి కడుపులో ఉన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి అనుకుందంట, మాకు బాబు పుడితే నేను ఇక్కడ అన్నప్రసన్న చేస్తాను చర్చిలో అని మొక్కుబడి చేసుకుంది. అయితే నేను మొక్కుబడి చేసుకున్నాను. ఏమైనా మొక్కుబడి చేసుకున్నానంటే, తిరుపతి మా బాబు ఎంత బరువు అయితే ఉన్నాడో అంత బరువు కానుక అక్కడ అర్పిద్దామని చెప్పి నేను
మా బాబు విషయంలో నేను మొక్కుబడి చేసుకున్న తర్వాత అక్టోబర్ 31 తెల్లవారిది ఆదివారం. ఆ రోజున మా బాబు జన్మించాడు. అయితే మమ్మల్ని ఆహ్వానించిన తల్లిగారు కూడా వచ్చి చూసింది, చక్కగా సంతోషించింది. ఆమె బాబు పుట్టాలని ప్రార్థన చేసింది. అలా బాబు పుట్టాడు. సరే, నేను తిరుపతి మొక్కుబడి తీరుద్దామని నేను చాలా ప్రయత్నాలు చేశాను. అయితే నా ప్రయత్నాలన్నీ విఫలం అయిపోయినాయి. ఈలోపు మా పాస్టర్ గారు మొక్కుబడి మళ్ళీగా సమయం వచ్చింది, 6 నెలలు అయింది. నాతో చెప్పినప్పుడు అన్నప్రసన్న కార్యక్రమం అక్కడ చర్చిలోనే చేయటానికి నేను ఇష్టపడ్డాను. మేము చక్కగా మా బాబుని తీసుకుని వెళ్ళి అన్నప్రసన్న అక్కడ జరిగించాం. అన్నప్రసన్న జరిగించినప్పుడు దేవుని వాక్యం నన్ను దర్శించింది. ఈ లోకంలో ఎక్కడ నీతి లేదు, దేవునిలోనే నీతి ఉంది అని నేను గ్రహించి ఇక అక్కడి నుంచి మా బాబు పుట్టిన కాడి నుంచి మేమిద్దరం ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించాం. అలా దేవుడు ప్రార్థనకి గెలిచి ఉండగా 2004 అక్టోబర్ 31న బాబు పుట్టాడు. అప్పటి నుంచి అన్నప్రసన్న అయిన తర్వాత మేము వెళ్ళటం ప్రారంభించాం. అన్నప్రసన్న అయిన తర్వాత వెళ్ళటం ప్రారంభించిన తర్వాత అట్లా మేము పిల్లలు చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళటం నాకు ఎంతో సంతోషం. నాకు చాలా సంతోషం. నా భార్య పిల్లలతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళటం అంటే నాకు చాలా సంతోషం. ఇక అలా వెళ్ళటం ప్రారంభించాం. దేవుని వాక్యం నన్ను ఇంకా బలపరిచింది. అలా 2006 జనవరి 6వ తారీఖున మేము ఇద్దరం బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్న తర్వాత 2010 నుంచి దేవుని మందిరంలో వాక్యం చెప్పడానికి శనివారం, బుధవారం, అలాగే ప్రతి నెల 5వ తారీఖున ఉపవాస కూడిక. వాళ్ళు సేవకులు ఏదైనా లేట్ అయితే నడిపించటానికి దేవుడు అట్లా నన్ను బలపరిచి దేవుడు వాడుకున్నాడు. అంత మాత్రమే కాకుండా అక్కడి నుంచి 2017 ఏప్రిల్ 17న దేవుడు నాకు జనవరిలోనే మాట్లాడాడు మందిరం కట్టమని. ఆ పరిచయంలో నుంచి బయటకు వచ్చి నేను మళ్ళీ మందిరం కట్టడానికి సహాయం చేశాడు. అలా ఈ దివ్యమైన పరిచయను దేవుడు నాకు అప్పగించి మరి ఇంకా మాతో కలిసి పరిచర్య చేయడానికి ఈ అన్య జనులైన ఈ గ్రామంలో అనేక మందిని దేవుడు దర్శించి అనేక మందితో కలిసి ప్రభువును స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు. అలాగే మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చూడండి, నా సాక్ష్యం అది. ఇక్కడ యెహోవా నా ప్రభువా, మేలు చేయుదునని నీవు నీ దాసుడినైనా నాకు సెలవిచ్చుతున్నావు. నీవు దేవుడు గనుక నీ మాట సత్యం. భక్తుడైన దావీదు ఏకచక్రాధిపతిగా పరిపాలన చేసిన ఇశ్రాయేలు ప్రజలందరినీ 12 గోత్రాల వారిని పరిపాలన చేసిన రాజుని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ రాజు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, యెహోవా నా ప్రభువా, మేలు చేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట సత్యం. దావీదుకి దేవుడు 4 దిక్కుల నెమ్మదిని కలగజేశాడు. నెమ్మది కలిగిన తర్వాత నేను మంచి గుడారంలో, నగరంలో ఉంటున్నాను. అయితే దేవుని నివాసం గుడారంలో ఉంది అని నాతాను ప్రవక్తను పిలవనంపించి మందిరం కట్టాలని తనలో ఉన్న ఆలోచన నాతాను ప్రవక్తతో పంచుకుంటాడు. నాతాను ప్రవక్తతో పంచుకున్నప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు చెయ్యి అంటాడు. చేయమని చెప్పి వెళ్ళినప్పుడు ఆ రాత్రి దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడి, నాతాను ప్రవక్త మళ్ళీ వచ్చి దావీదుకి దేవుడు ఏం చేస్తాడంటే నాతాను ప్రవక్త ద్వారాగా హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చేసినప్పుడు ఏమని హెచ్చరిక చేస్తాడంటే, నేను గొర్రెల దొడ్లో నుంచి బయటికి తీసి నేను రాజుగా చేశాను, గనులకు కలగజేసిన ఘనతను నీకు ఇచ్చాను అని దావీదుతో చెప్పి, నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నా,
ఆ సంతానం ద్వారాగా నేను మందిరం కట్టించుకుంటాను అని చెప్పి దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు, దావీదును మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే, రాజయుండి నాతాను ప్రవక్త ద్వారాగా సెలవిచ్చిన మాటకు లోబడి లోబడి ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా ప్రభువా, మేలు చేయుదునని నీ దాసుడినై నాకు సెలవిస్తున్నావే, నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. అంటే ఒక మాట హృదయపూర్వకంగా నమ్మాలి అంటే ఎవరి మాటను నమ్ముతాం? ఒకసారి ఆలోచించండి. ఎవరి మాట పడితే వాళ్ళ మాట మనం నమ్మలేం. దావీదు ఇక్కడ ఏమి గ్రహించాడు అంటే, నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. నువ్వు మనిషివి కాదు, నీవు దేవుడివి. దేవుడు గనుక నీ మాట సత్యం, నీ మాట సత్యం అని దావీదు ఆ మాటను స్వీకరించాడు, అనుసరించాడు. మందిరం కట్టొద్దు అన్నప్పుడు ఆగిపోయాడు. తనకు కుమారుణ్ణి ఇస్తున్నాడు అని దేవుడు ఇస్తున్నాడని చెప్పి మేలు చేయబోతున్నాడు అని ఆయన ఏం చేశాడంటే విశ్వసించాడు. ఆ మాటను ఆయన సత్యం, నువ్వు చెప్పే మాట సత్యం. చూడండి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే, నేను కూడా ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితంలో నేను కూడా దేవుడు ఎవరో తెలియక చెట్లకి, పుట్టలకి, రాళ్ళకి, రప్పలకి, చతుస్పాద జంతువులకి మేమేం చేసేవాళ్ళం అంటే మొక్కేవాడు. అవే అవే దైవత్వం అని నమ్మేవాడు. కానీ దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఏది సత్యమో ఏది అసత్యమో దేవుడు తెలియచేసి మాకు ప్రత్యక్షతనిచ్చి మా మనోనేత్రాలను దేవుడు ఏం చేశాడంటే వెలిగించాడు. ఒకటి గమనించండి, సత్యాన్ని నమ్మినప్పుడు మనం స్థిరపరచబడతాం, కానీ అబద్ధాన్ని నమ్మినప్పుడు మనం మోసపోతాం. గ్రహించండి, సత్యానికి అసత్యానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, అసత్యాన్ని నమ్మితే మనం మోసపోతాం, సత్యాన్ని నమ్మితే మనం ఏమవుతామంటే స్థిరపరచబడతాం అని బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలా చెప్తున్నాడు. చూడండి ఒకసారి, రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారం ఆయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల ఎక్కయు, పక్షుల ఎక్కయు, చతుస్పాద జంతువుల ఎక్కయు, పురుగుల ఎక్కయు ప్రతిస్వరూపముగా మార్చిరి. దేవుని సన్నిధిలో రోమ పట్టణాన్ని ఉద్దేశించి పౌలు గారు ఇలా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. గమనించండి, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి ఈ మానవుడు ఏం చేయాలంటే దేవుని నామాన్ని మహిమపరచాలి. యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు, దేవుణ్ణి మహిమపరచటానికే మానవుడు కలగజేశాడు. దేవుని మహిమ కోసమే ఈ మానవుడిని కలగజేశాడు. ఈ మానవుడు దేవుణ్ణి మహిమపరచవలసిన మానవుడు ఇక్కడ అంటాడు, దేవునిగా ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, గాని తమ వాదములు యందు వ్యర్థులైరి. చూడండి, చాలా మంది జ్ఞాపకం చేసుకుంటే దైవత్వం లేని వాటిని పూజించటం, దైవత్వం లేని వాటిని ఆరాధించటం, వారికి దేవుని వాక్యం సేవకుల్ని దేవుడు పంపించి సేవకుల ద్వారాగా దేవుని వాక్యం ప్రకటించబడుతున్నా కానీ కొంతమంది వ్యర్థమైన వాదనలు పెట్టుకుంటా ఉంటారు. వ్యర్థంగా వాళ్ళు ఏం చేస్తారంటే వ్యర్థంగా వారు వాదనలు చేస్తూ ఉంటారు.
ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఇంకో మాట ఏమన్నాడంటే, వారి అవివేక హృదయము అంధకారమాయను. అవివేకం, వివేకం. వివేకం అని మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే, వివేకం అంటే లోబడే వారిని వివేకులు అంటారు, అవివేకులు అంటే లోబడని వారిని అవివేకులు అంటారు. అక్కడ ఇంకో మాట ఏమంటున్నాడంటే, వారి హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. బుద్ధిహీనులని ఎవరినన్నారు? దేవుడు మాట వినని వారిని అన్నారు. కాబట్టి నా మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల్ని పోలి ఉంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు స్పష్టంగా అక్కడ చెప్పారు. దేవుడు మాట వినేవారినేమో బుద్ధిమంతులు అన్నాడు, దేవుని మాట వినని వారినేమో బుద్ధిహీనుడు అన్నాడు. అక్కడ ఇంకో మాట ఏమంటున్నాడంటే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చిరి. దైవత్వాన్ని చతుస్పాద జంతువులతో దేవుని మహిమను ఏం చేశారంటే ఇలా పోల్చి ఇలా వాళ్ళు ఏం చేశారంటే మహిమపరిచారంట. అంటే దేవుని మహిమను, దేవుడికి ఇవ్వవలసిన మహిమను దేవుడికి చెల్లించకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వారు చేసిన పని ఏంటి అంటే వాదనలు చేశారు. అంత మాత్రమే కాకుండా అక్కడ దేవుని మహిమను, అక్షయుడగు దేవుని మహిమను క్షయమయ్యే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్క పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చిరి. అంటే వాళ్ళు ఏం చేశారంటే దైవత్వం యొక్క ప్రత్యక్షతను వాళ్ళు గ్రహించలేక, వాటిల్లో ఉంది అని, దైవత్వం ఉంది అని వాళ్ళు ఏం చేశారంటే వాటిని ఆరాధించడం, వాటిని పూజించడం, వాటిని ఏం చేశారంటే మహిమపరిచారు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ ఉంది అంటే కొలసీలకు రాసిన పత్రికలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరము అంటే సంఘంతో పోల్చాడు. ఆయన శరీరం దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. దైవత్వం ఎక్కడ ఉందంటే సంఘంలో ఉంది. కానీ ఈ దినాల్లో ఉన్న కొంతమంది ప్రజలు, ఆ దినాల్లో రోమా పట్టణస్థులు, పూర్వ దినాల్లో నేను కూడా అలా వాటిని, వ్యర్థమైన వాటిని, క్షయమయ్యే వాటిని దైవత్వానికి పోల్చి వాటిని ఏం చేశారంటే పూజించారు. కానీ దావీదు అలా మాట్లాడట్లా. నీవు దేవుడు గనుక, నువ్వు మేలు చేస్తానని నువ్వు సెలవిచ్చుచున్నావు గనుక, నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. మనుషులు మాటిస్తారు, కొన్ని సందర్భాల్లో మాట తప్పుతారు. కానీ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నేను దేవుని వాక్యం ధ్యానించినప్పుడు ఆయన ఎక్కడా కూడా మాట తప్పిన వాడుగా ఎక్కడ కనపడలేదండి. ఎన్నడూ ఆ దినాల నుంచి ఈ దినాల వరకు కూడా దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాదు. ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. అందుకని దావీదు, నీవు దేవుడు గనుక నీ మాట సత్యము, నువ్వు అబద్ధం చెప్పేవాడు కాదు, మనుషుల వల్లే మాట తప్పేవాడు కాదు. నువ్వు నాకు బిడ్డనిస్తానంటున్నావు, నువ్వు మేలు చేస్తానంటున్నావు, నీ మాట సత్యం అని ఆయన ఏం చేశాడు? నమ్మాడు. నేను ఇక్కడ ఒక మాట గుర్తు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. నమ్మకుండా నువ్వు భక్తి చేస్తే, దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మకుండా భక్తి చేస్తే, అమ్మకం లేని వ్యాపారంలో లాభాలు ఎలా అయితే ఉండవో అలాగే దేవుణ్ణి నమ్మకుండా భక్తి చేస్తే నీ పరిస్థితి కూడా అంతే. దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మి భక్తి చేయాలి. అమ్మకం లేని వ్యాపారం చేస్తున్నావు, అమ్మకాలు లేవు, అమ్మకాలు లేకపోతే లాభాలు ఉండవుగా. అలాగే దేవుణ్ణి కూడా హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి దేవుడుగా నమ్మితే
నీకు దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. నమ్మకపోతే, దేవుని హృదయపూర్వకంగా నమ్మకపోతే, ఆయన ఏంది విశ్వాసం ఉంచకపోతే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఎంత మాత్రం కూడా ఉండలేవు. గమనించండి, దేవుని సన్నిధిలో మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు దేవుడు గనుక నీ మాట సత్యం. నువ్వు మేలు చేస్తానంటున్నావు, నా కుమారుని ఇస్తానంటున్నావు, ఆ కుమారుడు ద్వారాగా మందిరం కట్టించుకుంటానంటున్నావు, అది ఖచ్చితంగా సత్యం, నువ్వు దేవుడివి అని ఆయన విశ్వాసంతో ఆయన ఆ మాటలు ఏం చేస్తున్నాడంటే అక్కడ వ్యక్తపరుస్తుంది. అక్కడ మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే 119వ కీర్తనలో ఒక మాట అన్నాడు. 119వ కీర్తన 147వ వచనం. 119వ కీర్తన 147వ వచనంలో ఈ మాట అంటున్నాడు, చూడండి. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి ఎంత మంచి మాట. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేనేం చేశానంటే ఆశ పెట్టుకున్నాను. తెల్లవారకు మునిపే దేవుడు నాకు ప్రత్యక్షతనిచ్చాడు. ఏమిటి ఆ ప్రత్యక్షత అంటే, నేను ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలు 3:30 లేపుతాడు. నన్ను దేవుడే లేపుతాడు, నేను లేకపోవడం కాదు. ప్రతిరోజు లేపుతాడు. లేపితే చక్కగా ఆ టైం నుంచి 5:30 దాకా ప్రార్థన చేసుకుంటా. 5:30 దాకా ప్రార్థన చేస్తా పరిచర్య కొరకు. మరి అంత మాత్రమే కాకుండా మా గ్రామ ప్రజలు, అంత మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో దేవుడు ఎంతమంది సేవకులను అయితే పిలిచాడో సేవకులందరి కోసం, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, హింస కొరకు నా దృష్టికి దేవుడు ఏదైతే తీసుకొచ్చాడో ప్రతి దాని కొరకు నేను ఖచ్చితంగా ఆ 2 గంటలు 2 గంటలన్నర 5:30 దాకా ప్రార్థన చేసి ప్రజలకి ఒక 100 మంది దాకా ఉంటారని యూట్యూబ్లో నాకు ఫోన్లో వాక్యం పెట్టి, వాక్యం పాస్టర్ బైబుల్ సెల్ ఫోన్ పాస్టర్ గారికి ఇచ్చి నేను పడుకొని మళ్ళీ 8:30 దాకా పడుకొని లెగిసి మళ్ళీ కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం చేసి బయట ప్రార్థన ఏమైనా ఉంటే ప్రార్థనకి వెళ్ళిపోతా. లేకపోతే స్నానం చేసి చక్కగా పాస్టర్ గారి టిఫిన్ చేసి మళ్ళీ నేను మా మందిరం పైన స్టేర్లో చక్కగా పైకి వెళ్ళి మళ్ళీ భోజనం టైం దాకా 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటాను. నాకు ప్రార్థన చేసుకుంటే, గమనించండి, ప్రార్థన చేసుకుంటే నా అవసరాలన్నీ తీర్చబడతాయి. ప్రార్థన ఎంత ఎక్కువసేపు దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ అయితే గడుపుతానో అంతగా నా అవసరాలన్నీ తీర్చబడతాయి. నాకున్న పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. నాకు ప్రార్థన తగ్గితే దేవుడు నాకు కల్లో చూపిస్తాడు, శత్రువులనన్నా చూపిస్తాడు, లేకపోతే పాములనన్నా చూపిస్తాడు. నాకు ప్రార్థన తగ్గితే పాములన్నా కనపడతాయి, శత్రువులన్నా కనపడతారు. నేను వెంటనే నాకు ప్రార్థన తగ్గింది అని నేను గమనించి గ్రహించి మళ్ళీ నేను ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపడానికి నేను హృదయపూర్వకంగా ఇష్టపడతాను. నేను ఎంత ప్రార్థన అయితే చేస్తానో అంత నాకు సమృద్ధి ఉండింది. గమనించండి, ప్రార్థన తగ్గితే నా అవసరాలు తీర్చబడవు, నాకు కొత్త సమస్యలు పునరావృతం అవుతాయి. ఇక్కడ దావీదే అంటున్నాడు, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని. ఎప్పుడు మొరపెట్టాలి విశ్వాసులు? తెల్లవారక మునిపే మొరపెట్టాలి. తెల్లవారుజామునే మొరపెట్టాలి. అక్కడ అంటున్నాడు, నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఒకటి, దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మాలి. రెండవది, దేవుడు మాట మీద ఏం చేయాలంటే ఆశ పెట్టుకోవాలి. నేను ప్రార్థన చేసుకొని ఎందుకు పడుకుంటాను తెలుసా? నేను ప్రార్థన చేసుకొని ఎందుకు పడుకుంటానంటే మళ్ళీ దేవుడు మాట్లాడతాడు నాతో. దేవుడు పద్మాసు దీవిలో ఉన్న యోహోనుతో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏం జరగబోతున్నాయో
ఎలా అయితే ఆయనకు తెలియచేశాడో అలాగే కొన్ని కొన్ని విషయాలు నాకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరిచర్యలో కానీ ఇంకా నా వ్యక్తిగత జీవితంలో కానీ ఇంకా ఎక్కడైనా సరే జరిగే వాటిని కొన్ని కొన్ని గూఢమైన సంగతులను దేవుడు ఏం చేస్తాడంటే నేను పడుకునేది నేను నిద్రపోవటానికి మళ్ళీ 2 గంటలకి కిందకు వచ్చి భోజనం చేసి మళ్ళీ నిద్రపోతాను నేను. ఎందుకు నిద్రపోతానంటే ప్రార్థన చేసుకున్నాక నిద్రపోతే దేవుడు కొన్ని నూతన ప్రత్యక్షతలు దేవుడు ఏం చేస్తాడని నాకు తెలియజేస్తాడు. నేను ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతా, తర్వాత నిద్రపోవడానికి ఇష్టపడతా, తర్వాత మూడోది బైబిల్ చదవడానికి ఇష్టపడతా. నేను ఎక్కువగా ఇష్టపడేది ఈ మూడిటికి. ఒకటి ప్రార్థన, రెండవది ప్రార్థన నడవాలి అంటే శరీరం బడలిగ్గా ఉంటే నడవదు. అందుకని నిద్రపోతా, నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేచి దేవుని వాక్యాన్ని ఏం చేస్తానంటే ధ్యానిస్తాను నేను. ఇక్కడ దావీదు అంటాడు, నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. చూడండి దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేని మీద ఆశ పెట్టుకుంటున్నావు నువ్వు? లోక సంబంధమైన వాటి మీద, శరీర సంబంధమైన వాటి మీద, వాటి మీద ఆశ పెట్టుకుంటున్నావా? దేవుడు నాతో మాట్లాడతాడని ఆశ పెట్టుకున్నావా? గమనించు. ఆశ, నీ ఆశ ఏంది? దేవుడు మాట్లాడతాడనా? దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ఆశ ఏంది? నాకు అవి కావాలి, ఇవి కావాలి అని కోరుకుంటున్నావా? లేకపోతే దేవుడు నాతో మాట్లాడాలి స్పష్టంగా అని నువ్వు దేవుడు మాట మీద ఆశ పెట్టుకున్నావా? కొరవు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు తుష్టం గురుచున్నది. ప్రాణం కొట్టుకుంటుంది. ఏమని కొట్టుకుంటుందంటే దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు అని మన ప్రాణం దేవుని మాట మీద ఏం చేయాలంటే ఆశ పెట్టుకోవాలి. 2018 సంవత్సరం ఇక్కడ కాజీపేట గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ఏర్పాటు చేస్తే తెల్లవారితే మీటింగు పనులు ప్రారంభించాలి. తెల్లవారుజామున 2 గంటలకు నాకు ఒక కళ వస్తుంది. తెల్లవారుజామున 2 గంటలకు నాకు ఒక కళ వస్తుంది. ఏమొస్తుంది కళ? పెద్ద అపార్ట్మెంటు, ఆకాశానికంటే అపార్ట్మెంట్ ఒకటి కట్టేశారు. ఆ అపార్ట్మెంట్ చుట్టూ పరింజాలు ఉంది, పరింజాల చుట్టూ పట్టాలు కట్టే. ఆ అపార్ట్మెంట్ పైన చివరి భాగాన్ని ఎక్కడో నిలబడ్డాను. నిలబడితే సన్నగా గాలి తోలుతుంది, సన్నగా గాలి తోలుతుంది. గాలి తోలుతుంటే ఆ పరింజాలు అలా ఊగుతున్నాయి, పరింజాలు ఊగుతుంటే నేనేమని కేకేశాను తెలుసా? ఏసయ్యా అని కేకేశాను. ఏసయ్యా అని కేకేశాను. నేను కేక వేసిన వెంటనే దేవుడు రెప్పలై వెంటనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పౌలు రాజు నువ్వు పడిపోవు, పౌలు రాజు నువ్వు పడిపోవు అని దేవుడు ఏం చేస్తున్నట్టు నాతో మాట్లాడుతున్నాడు. ఏమిటి, ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే తెల్లవారిన తర్వాత ఒక స్థలంలో మీటింగ్ పెట్టాలి. ఆ స్థలంలోకి వచ్చి అన్యులు గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంకో స్థలంలో దేవుడు మీటింగ్ పెట్టడానికి ఆయన చిత్తం, ఇంకో స్థలంలో పెట్టడం దేవుడి చిత్తం. ఈ స్థలంలో పెట్టడం దేవుడి చిత్తం కాదు. అయితే ఈ స్థలంలో పెట్టేటప్పుడు అన్నిలో వచ్చి గొడవ చేశారు. ఇంకో స్థలంలోకి తీసుకెళ్లి వెంటనే 1 గంటలో ఈ సామాగ్రి అంతా అక్కడ చేర్చి అక్కడ ఏర్పాటు చేశారు. అంటే నాకు దేవుడు ముందుగానే ఏం తెలియజేస్తున్నాడు? పెద్ద అపార్ట్మెంట్ కట్టాం, అపార్ట్మెంట్ పరింజాల మీద ఉన్నాం, నేనేదైనా మీటింగ్ పెట్టలేక పడిపోతానేమో అని దేవుడు నాకు ముందుగానే ఏం చేశాడంటే ఆ కళ ద్వారాగా దేవుడు తెలియజేశాడు. పౌలు రాజు నువ్వు పడిపోవు అంటే నేను పరింజాల మీద ఉన్నాను కదా, ఏసయ్యా అని కేకేస్తున్నాను కదా, నేను పడిపోతానేమో అని భయపడుతున్నానని ఏసయ్య నాతో ఏమంటున్నాడంటే నువ్వు పడిపోవు భయపడవాక. గమనించండి, నేను నిద్రపోయేటప్పుడు కూడా నాతో మాట్లాడయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొనే మనం పడుకుంటాం క్రైస్తవులు. నా ప్రాణము, నా ఆశ దేని మీద ఉండిద్దంటే దేవుని స్వరం వినాలి, దేవుడు నాకు మాట వినిపింపజేస్తాడు అని ఆశతో ఉంటా. దేవుడు నాకేం చేస్తాడంటే తన సంకల్పము, తన చిత్తము
నాకు దేవుడు ఏం చేస్తాడంటే బయలుపరుస్తాడు. ఇక్కడ దావీదు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని. ఎప్పుడు మొరపెట్టాడు? తెల్లవారక మునిపే మొరపెట్టాడు. నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. నీ మాట మీద ఆశ పెట్టుకున్నా. నువ్వు నాతో మాట్లాడతావని, నువ్వు నాకు మేలు చేస్తావని, నన్ను కాపాడతావని నీ మీద ఏం చేశాడంటే ఆశ పెట్టుకున్నా నేను. తనకున్న ఆశ ఏమిటి అంటే దేవుడు నాతో మాట్లాడతాడు. ఇంకేం కావాలండి? నాకు చాలా చెప్పలేనంత ధైర్యం వచ్చింది దేవుడు మాట్లాడితే. చెప్పలేనంత ధైర్యం వచ్చింది. దేవుడు మాట్లాడకపోతే 2-3 రోజులు కనుక కల్లో మాట్లాడకపోతే నాకు కొంచెం భయం వచ్చింది. ఏం దేవుడు నాతో మాట్లాడలా? దేవుడు నాతో ఏంది ముచ్చటించట్లేదేంది? ఏ ప్రత్యక్షతలో దేవుడు తెలియచేయట్లేదేంది అని నాకు కొంచెం భయం వచ్చింది. దేవుని సన్నిధిలో నేను ఎక్కడన్నా తొలగిపోయానా, నేను ఎక్కడన్నా తప్పు చేస్తున్నానా అని నన్ను నేనేం చేస్తానంటే స్వపరీక్ష చేసుకుంటా. క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరైనా ప్రతిరోజు స్వపరీక్ష చేసుకోవడం వారికి అవసరం. పరీక్షించుకుంటా మనం నడవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటామో, మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ వచ్చింది. ప్రశ్నే వేసుకోకపోతే ప్రశ్నార్థకంగా మిగిలిపోదు. ఇక్కడ దేవుడు మాట మీద ఆశ పెట్టుకుంటానికి దావీదు మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటున్నాడు? ఆ మాట మీద ఆశ పెట్టుకోవాల్సిన దావీదుకి అవసరం ఏమిటి అంటే గమనించండి. ఇక్కడే 140వ వచనంలో అంటున్నాడు. 140వ వచనం, 119వ అధ్యాయం కీర్తన గ్రంథం 140వ వచనంలో, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. ఇప్పుడు బంగారంలో కానీ వెండిలో కానీ అన్నిట్లో విలువైన వస్తువులు అన్నిట్లో కల్తీ లేకుండా ఏ వస్తువు లేదు, అన్ని కల్తీయే. మనుషుల ద్వారాగా కల్పించబడిన ప్రతిదీ కూడా కల్తీయే. కానీ ఇక్కడ నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. దేవుని మాట మీద ఆశ పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని మాట ఎలాంటిదంటే స్వచ్ఛమైనది. దాంట్లో అపవిత్రత కానీ, కపటం కానీ, వేషధారణ కానీ లేని స్వచ్ఛమైన మాట దేవుడు. కొంతమంది మాట్లాడతారు, కడుపులో ఒక మాట ఉండిద్ది, గొంతులో ఒక మాట ఉండిద్ది, పెదాల మీద ఒక మాట వచ్చింది. కానీ దేవుని మాట ఎలాంటిది అంటే, దేవుని మాట స్వచ్ఛమైనది, కల్తీ లేనిది, అపవిత్రత లేనిది, పరిశుద్ధమైనది. దేవుని మాట మీద ఆశ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏమిటి అంటే ఆయన దేవుడు గనుక ఆయన మాట సత్యం. రెండవది ఆయన మాట స్వచ్ఛమైనది. గమనిస్తున్నారా? ఆయన మాట ఎలాంటిదంటే స్వచ్ఛమైనది. మూడో మాట, ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథమే 12వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఇక్కడ భక్తుడైన దావీదే సెలవిస్తున్నాడు. ఆయన మాటలు అక్కడేమో స్వచ్ఛమైనవి అన్నాడు, 2వ సమూయేలు గ్రంథంలోనేమో నీ మాట సత్యం అన్నాడు. ఇక్కడేమంటున్నాడంటే యెహోవా మాటలు పవిత్రమైనవి. చూడండి, ఈ లోకమంతా అపవిత్రమైన లోకంలో మనం జీవిస్తున్నాం. దేవుని మాట సత్యము, రెండవది స్వచ్ఛమైనది, మూడవది పవిత్రమైనది. ఆయన మాటలు పవిత్రమైనవి. అందుకని దావీదు ఏం చేస్తున్నాడంటే ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటున్నాడు. ఈ సత్యం నీకు తెలుసా? ఒకసారి గమనించు. ఎందుకంటే కొంతమంది దేవుని మాటలు నమ్మరు,
మనుషుల మాటలు నమ్ముతారో, మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మోసపోయిన వాళ్ళు మనుషులు మాటలు విని మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని మాటలు విని చెడిపోయిన వాడు ఒక్కడు కూడా లేడండి. మా బంధువులు ఒక ఆయన ఏలూరు నుంచి విజయవాడ బస్ స్టాండ్లోకి వచ్చాడు. ఏలూరు నుంచి విజయవాడ బస్ స్టాండ్లోకి వచ్చాడు. ఆయన దగ్గర దగ్గర ఒక 10,000 ఉన్నాయి. విజయవాడ బస్ స్టాండ్లో భార్య భర్తలు ఇద్దరూ కలిసి తెనాలి వచ్చే బస్సు దగ్గర మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, అయ్యో మనం వెళ్ళటానికి, మనం ఒక ఊరు వెళ్ళటానికి మన దగ్గర డబ్బులు లేవు అని భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మాకు బాబాయ్ వరుస అవుతాడు, చాలా దగ్గర సొత్తం. ఆయన ఏం చేస్తున్నాడంటే భార్య భర్తలు ఇద్దరు మాటలు ఆలకిస్తున్నాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఈయన మోసం చేయాలి అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎలా మోసం చేయాలి అంటే, మేము ఒక ఊరు వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు, మా చేతిలో ఉంగరం ఉంది, బంగారపు ఉంగరం ఉంది, అమ్ముతాం, షాప్ ఎక్కడా అని అడిగారు. షాప్ ఎక్కడ అని అడిగినప్పుడు మా బాబాయ్ ఏం చెప్పాడంటే, దేనికి బంగారం షాప్ అడుగుతున్నారు మీరు అని అడిగాడు. అడిగితే, మాకు ఇట్లా ఒక ఊరు వెళ్ళడానికి ఛార్జీలకు డబ్బులు లేవు, మా పర్సు కొట్టేశారు, ఉంగరం ఉంది, ఉంగరం అమ్మి మేము ఆ ఊరు వెళ్ళటానికి అని చెప్పారు. చెబితే ఈయన ఏం చేశాడంటే, ఏది ఉంగరం చూపిండి అని అడిగాడు. వాళ్ళు ఏం చేశారంటే ఉంగరం చూపించారు. ఉంగరం చూపించి అది పిచ్చి ఉంగరం. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు భలే ప్లాన్ చేసుకున్నారు. భార్య అంటుందంట, డబ్బులు లేనప్పుడు ఛార్జీలకు డబ్బులు లేకపోతే ట్రైన్ ఎక్కుదాం, లేకపోతే ఎవరు నన్ను అడుక్కుందాం, యాచన చేద్దాం, ఈ బంగారపు ఉంగరం అమ్మాలా అంటుందంట. భర్త ఏమంటున్నాడంటే, అమ్ముకుందాంలే అంటున్నాడు. ఇట్లా వీళ్ళిద్దరు వాదన విన్నాడు. ఇతనేం చేశాడంటే, అమ్మో బంగారపు ఉంగరం మనకు వచ్చేస్తుందని, ఏంది అమ్ముతారా అని అడిగాడు. అమ్ముతా ఉన్నారు. అప్పుడు ఆ ఉంగరం బంగారపుదని, అరసిగురి ఉందని వాళ్ళు ఏం చేశారంటే 5,000 అడిగారు. ఈయన ఏం చేశాడంటే 4,000 చేతులు పెట్టాడు. 4,000 చేతులు పెట్టి, ఈయన నంది వెలుగులో దిగవలసిన వాడు తెనాలి డైరెక్ట్గా బంగారం షాప్కి వెళ్ళాడు. బంగారం షాప్కి వెళ్ళి ఈ ఉంగరం బంగారపుది అని చెప్పి అడగటానికి అక్కడికి వెళ్తే, పిచ్చోడా, ఇది పిచ్చిది బంగారం కాదు ఇది అని చెప్పి దాన్ని ఏం చేశారంటే ఇసిరి మొఖాన్ని కొట్టారండి. ఈయన ఏడుస్తా, నా కష్టార్జితం అంతా పోయిందే అని ఏడుస్తా ఇంటికి వచ్చాడు. అంటే మనుషులు ఎదుటి వారిని ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు, మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడే ప్రతి మాట, దావీదుకి కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు, దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుడి ద్వారాగా దేవుడు దేవాలయాన్ని కూడా కట్టించాడు. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాడు. అందుకనే దావీదు, నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. మనుషులు చెప్పిన మాటలు నమ్మవాకండి, దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు విశ్వసించాలి. దేవుని మాట నువ్వేం చేయాలంటే నమ్మాలి. ఇంకా నమ్మకుండా ఉన్న ప్రజల కోసమే దేవుడు మరి జూమ్ మీటింగ్ ద్వారా ఇంకెవరైతే నమ్మకుండా ఉండారో వారితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని మాట సత్యము. అందుకనే దేవుని మాట మీద దావీదు ఏం చేశాడంటే ఆశ పెట్టుకున్నాడు. ఆయన మాట స్వచ్ఛమైనది, ఆయన మాట పవిత్రమైనది. అందుకే దావీదు ఏం చేశాడంటే దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుడు దావీదుకి మేలు చేశాడు. నీవు దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటున్నావా, లేకపోతే మోసపూరితమైన మాటలు నమ్ముతున్నావా, అసత్యపూరితమైన మాటలు నమ్ముతున్నావా? ఏ మాటలు నమ్ముతున్నా ఒకసారి మనం గ్రహించాలి. మనం ఏ మాటలు నమ్ముతున్నామో, ఏ మాటలు నమ్మకూడదో, నమ్మకూడని వాటిని నమ్ముతున్నాం, నమ్మవలసిన వాటినేమో నమ్మలేకపోతున్నాం. దశలోనికలు రాసిన పత్రికలో అంటాడు, దేవుని మాటలు నమ్మని వారినంట మోసం చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే సాతానుకు మనల్ని ఏం చేస్తాడంటే అప్పగిస్తాడంట. దేవుని మాటలను అయితేనో నువ్వు నమ్మవు, మోసపూరితమైన మాటలేమో నమ్ముతావు. అందుకని నువ్వేమవుతున్నావు అంటే మోసపోతున్నావు.
మనుషుల మాటలు నమ్మితే మోసపోతావు. దేవుని మాటలు నమ్మితే దేవుడు నీకేం చేస్తాడంటే మేలు చేస్తాడు. దావీదు నమ్మాడు. దావీదు మాటలు, దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుని మాట సత్యం అన్నాడు. దేవుని మాట స్వచ్ఛమైనది అన్నాడు. దేవుని మాట పవిత్రమైనది అన్నాడు. దేవుడి మాట నమ్మాడు. అందుకనే దేవుడు సొలొమోను ఇచ్చాడు. సొలొమోను ద్వారాగా దేవుడు దేవాలయాన్ని కట్టించాడు. తరతరాలకు తరగని ఆశీర్వాదం. సూర్య చంద్రులున్నంత వరకు నా సింహాసనం మీద నీ కుమారుడు ఉండక మానరు అని దావీదుతో దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. మళ్ళీ యేసు ప్రభు వారు యోధా వంశములోనే ఆయన ఏం చేశాడంటే జన్మించాడు. కారణం ఏమిటి అంటే దావీదు దేవుడు మాట పిచ్చి పిచ్చిగా నమ్మేశాడు. ఇంకంతే, పిచ్చి పిచ్చిగా నమ్మాడు. అందుకని దేవుని సన్నిధిలో మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పేతురు ఒక మాట అన్నాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని వేల మంది యేసు ప్రభు వారిని వెంబడించారు. వెంబడించిన తర్వాత వెంబడించేటప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడున్న ప్రజలు, వెంబడించే ప్రజలందరూ కూడా ఆయన చేసే అద్భుతాలు చూడటానికి, ఆయన చేసే మేలులు అనుభవించడానికి ఆయన వెంబడించారు. ఆ మాట అన్న కాడి నుంచి అనేక మంది ప్రజలు యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే యేసు ప్రభు వారు అంటాడు, పేతురు నువ్వు కూడా వెళదాం అనుకుంటున్నావా తిరిగి అన్నప్పుడు పేతురు అంటాడు, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఎవరంట? నిత్య జీవపు మాటలు గలవాడువి అంటే దేవుని మాటలు మనం విని విశ్వసించి అనుసరించటం చేతైతే, విశ్వసించటం ఒక ఎత్తు, గుర్తుపెట్టుకోండి, నమ్మటం ఒక ఎత్తు, ఆచరించటం ఒక ఎత్తు. ఆచరిస్తే దేవుడు మనకేం చేస్తాడంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. అంటే యుగయుగాలు ఆయనతో ఉండటానికి, యుగయుగాలు ఆయనతో గడిపే గొప్ప భాగ్యాన్ని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా పరలోకంలో మనం ప్రవేశించటానికి ఈ మాటలు మనల్ని దేవునికి వారసులుగా మార్చేస్తాయండి. నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నీవు నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడువు. నేనేం చేశానంటే విశ్వసించామయ్యా. ఎంతమంది వెనక తిరిగినా, ఎంతమంది వెళ్ళిపోయినా మేము మాత్రం తిరిగి వెళ్ళము. నీ మాటలు నిత్య జీవపు మాటలు గలవాడువి. దేవుని మాటలు విశ్వసిస్తే, దేవుని మాటలు అనుసరిస్తే మనం నిత్య జీవానికి మనం ఏమవుతామంటే వారసులం అవుతాం అని పేతురు కూడా అక్కడ యేసు ప్రభు వారి ఎదుట స్పష్టంగా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ మాటలు ధ్యానించిన నీకు నాకు దేవుని వాక్యం ఏమంటుందంటే, నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక తట్టు చూస్తే దేవుని రాజ్యానికి అతను ఏమవుతాడంటే వారసుడు కాలేడు. దేవుని వైపు మనం తిరిగాం. దేవుణ్ణి దేవుడుగా గ్రహించాలి, దేవుణ్ణి విశ్వసించాలి, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మహిమ కొరకు నువ్వు బ్రతకాలి, దేవుని మహిమ కొరకు బ్రతకాలి. దేవుని మాట స్వచ్ఛమైనదని, దేవుని మాట పవిత్రమైనదని, దేవుని మాట సత్యమని నీవు దేవుని మాట మీద ఏం చేయాలంటే ఆశ పెట్టుకోవాలి. ఎవరో రాజకీయ నాయకులు చెప్పిన మాటల మీద, అథవా ధనవంతులు చెప్పిన మాటల మీద, వీటి మీద కాదు నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది. ఏటి మీద ఆశ పెట్టుకోవాలంటే దేవుని మాటల మీద ఆశ పెట్టుకోవాలి. మీరు ఇంకొకసారి గమనించండి,
నేను ప్రతి సంవత్సరం జనవరిలో 1 తారీఖున వాగ్దానం తీసుకుంటా. ఆ వాగ్దానం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తా. ఎందుకంటే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తా. దేవుడు నా జీవితంలో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకని దేవుని సన్నిధిలో ఈ జూమ్ మీటింగ్లో పాలిభాగస్తులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుణ్ణి విశ్వసించండి, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని మహిమ కొరకు మీరు జీవించండి, దేవుని మాట మీద ఆశ పెట్టుకోండి. దేవుడు మీకు ఒక మాట ఇస్తే ఆ మాట సత్యమని హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి ఆయన ఏం చేస్తారంటే వెంబడించండి. చివరికి నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మీ అందరికీ పరిచయమైన వాక్యమే. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడ్ల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని మాట శ్రద్ధగా వినాలి. వినకపోతే నువ్వు ఆచరించలేవు. దేవుని మాట శ్రద్ధగా విను. దేవుని మాట వినేటప్పుడు నీ మనసు ఎక్కడెక్కడో పెట్టవాక. దేవుని మాట, దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు శ్రద్ధగా విను. వింటే ఆచరించగలుగుతావు. ఆచరిస్తే దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. దావీదు ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు ఏం చేశాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంతగా హెచ్చించాడు? యెషయా కుమారులు 8 మంది. 8 మందిలో 7 పక్కన పెట్టాడు. 8వ వాడైన దావీదును దేవుడు రాజుగా చేసి గొర్రెల దొడ్డిలో నుంచి తీసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంతగా హెచ్చించడానికి గల కారణం ఏమిటి అంటే దేవుణ్ణి దేవుడుగా విశ్వసించాడు. దేవుడు మాట మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుని మాట సత్యమని నమ్మాడు. దేవుని మాట స్వచ్ఛమైనదని అంగీకరించాడు. దేవుని మాట పవిత్రమైనదని విశ్వసించాడు. పేతురు చెప్పినట్లుగా నీవు నిత్య జీవపు మాటలు గలవాడు గనుక మేము ఎక్కడికి వెళ్తామయ్యా? ఎంతో మంది విడిచిపెట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, మేము మాత్రం నేను విడిచిపెట్టము అని పేతురు చెప్పినట్లుగా దావీదు దేవుని మాట సత్యమని దేవుడు మాట మీద విశ్వాసం పెట్టుకున్నట్లుగా మనం కూడా విశ్వసించినట్లయితే, దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నట్లయితే దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఖచ్చితంగా హెచ్చించునుగాక. ఈ జూమ్ మీటింగ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా దేవుడు హెచ్చించునుగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. 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 ప్రార్థన చివరి ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన అధిపతివైన మా తండ్రివి, మా దేవుడువు, మా రక్షణదుర్గము, మా ఆశ్రయదుర్గమైన మా దేవా, నీకు వందనాలు అయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు అయినా అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు. నీ లేఖన భాగాల ద్వారాగా మాతో మాట్లాడిన ప్రతి మాట అయ్యా నీ బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలించి అభివృద్ధి పొందినట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా. ఈ జూమ్ మీటింగ్లో పాలిభాగస్తులైన ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. తల్లిగారు ఎస్తేరు రాణి అమ్మగారిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి సంతానాన్ని మీరు దీవించండి, వారి సంతానాన్ని మీరు ఆశీర్వదించండి. గ్లోరీ మేడం గారిని, దైవజనురాల గారిని, తల్లిగారిని కూడా మీరు దీవించండి, తల్లిగారిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి సంతతిని మీరు దీవించండి, వారికి ఇచ్చిన పరిచర్యలన్నిటినీ మీరు దీవించండి అయ్యా. అంత మాత్రమే కాకుండా షకీనా సిస్టర్ గారిని అయ్యా, తల్లిగారిని అయ్యా, తనకిచ్చిన పాస్టర్ గారిని, వారి బిడ్డల్ని, వారికి ఇచ్చిన పరిచర్యలు కూడా మీరు దీవించండి అయ్యా. అయ్యా నీ సన్నిధిలో ఈ జూమ్ మీటింగ్లో అయ్యా వీక్షిస్తున్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారు చేస్తున్న ఉద్యోగాలను మీరు దీవించండి, వ్యాపారాలు మీరు దీవించండి, వారి చేతులు కష్టార్జితాన్ని మీరు దీవించండి, వారందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రకటించబడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలింపచేసి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మహిమ మీరు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము సకల పరిశుద్ధులకు, సంఘానికి, గ్రామానికి, చేరి వచ్చిన బిడ్డలందరికీ, జూమ్ మీటింగ్ లో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఎస్తేర్ రాణి అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే గ్లోరీ దైవజనురాలు తల్లి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ జూమ్ మీటింగ్ లో పాలిభాగస్తులైన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పరిచయంలో మమ్మల్ని పరిచయం చేసిన తల్లి గారు సెకినా సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి పాల్రాజ్ అయ్యగారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఎంతో ప్రార్థన పూర్వకంగా మరి ఆత్మపూర్ణులై దేవుడిచ్చిన సందేశాన్ని మరి మన మధ్యలో నిజంగా మనము దేవుని హృదయపూర్వకంగా నమ్మి భక్తి చేయాలని, నిజంగా ఎంతో మంది హృదయములో నమ్మకం లేకుండా మరి తాత్కాలికంగా ఏదో నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, ఇంకా దేవుని ఎరగకుండా నామకార్థ స్థితిలో, నిలువెచ్చని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం దేవుని నమ్మాలి. హృదయపూర్వకంగా నమ్మినప్పుడు, భక్తి చేసినప్పుడు మరి దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మాట సత్యమై ఉన్నది, ఆయన మనకు మేలు చేసేవాడై ఉన్నాడు. మరి ఆయన నిజంగా యెహోవా మాట చాలా పవిత్రమైనది. ఆయన మాట శ్రద్ధగా వినడం వలన దేవుడు మనల్ని హెచ్చించే దేవుడై ఉంటున్నాడు. మరి మనం నిజంగా దేవుని సన్నిధిలో తెల్లవారక మునిపి మరి ఆయన మాటల మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఆయన మాటల మీద ఆశ పెట్టుకొని మరి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, నిజంగా ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది, మన అవసరాలను తీరుస్తుంది. మనకి ఏదైతే మనం అడుగుతున్నామో ప్రార్థనలో, మరి ప్రార్థన ద్వారానే మనం పొందుకోగలం. కనుక మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. నిజంగా దేవుని మాటను సత్యమైనది, పవిత్రమైనది, స్వచ్ఛమైనది కనుక ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకోవాలి. దావీదు ఏ రీతిగా ఆశ పెట్టుకున్నాడో ఆ రీతిగా మనం ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు, మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు, మన పరిస్థితులను మార్చే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని స్తుతిస్తున్నాను. మరి నిజంగా అద్భుతమైన వర్తమానము ప్రభు ఆత్మ ద్వారా తెలియపరిచిన దైవజనులకు, పాల్రాజ్ అయ్య గారికి, ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ పరిచర్య గ్రేస్ ఆఫ్ జీసస్ ప్రార్థన మందిరాన్ని ప్రభు ఇంకా వర్ధిల్లింపచేసి మరి ఆ యొక్క సంఘపు సరిహద్దులను, పరిచర్య సరిహద్దులను దేవుడు విశాలపరచును గాక. అదేవిధంగా మరి పరిమళ సిస్టర్ గారిని, మరి వారి యొక్క కుమార్తె మరి అద్భుతమైన ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించారు, స్తుతి ఆరాధన నడిపించిన వారిని కూడా ప్రభు దీవించి ప్రభు మహిమార్థమై వారిని వాడుకొనును గాక. మరి ఈ సమయం నిజంగా ఎంతో సంతోషం. కనుక దేవుని మాటలో ఉన్న పవిత్రత, సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మరి ఏ రీతిగా పేతురైతే ఆయన మాటలు నిత్య జీవపు మాటలు గలవాడని గుర్తించినట్లు, నిత్య జీవం గల మాటలు మనం వినడానికి, వాక్య ధ్యానం చేయడానికి, ఆయన సన్నిధిలో కనిపెట్టడానికి, మరి ఉదయకాలమున తెల్లవారక మునిపే ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి దేవుడు అంటే కృప, ఆత్మ బలం మనందరికీ దయచేయునుగాక. మరి అయ్యగారికి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు, గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో చివరి మాటలు సిస్టర్ ఎస్తేర్ లింగాల గారు, రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తేర్ లింగాల. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము. మరి
గత వారాలు మరి కొన్ని వారాల నుంచి మరి సిస్టర్ షకీనా గారు తెనాలిలో ఉండి మరి సేవ చేస్తున్న సేవకులను పరిచయం చేస్తూ మరి మన మధ్యకు నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సిస్టర్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఇది దేవుడి పరిచర్య కాబట్టి అందరము కలిసి ప్రేమతో, ఐక్యతతో, సమాధానముతో, ఆయన మనసు కలిగి, ఆయన ఉద్దేశాలు కలిగి పరిచర్య చేయాలని నా ప్రార్థన. మరి ఆ రీతిగా దేవుడు మరి పరిచర్యను నడిపిస్తూ ఉన్నాడు. నేను ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ఒక చిన్న మాట నేను చెప్పి ముగించాలని అనుకుంటున్నాను. చాలా విషయాలు గ్లోరీ సిస్టర్ గారు చెప్పారు. మరి దేవుని మాట ఎంతో పవిత్రమైనవి, సత్యమైనవి, స్వచ్ఛమైనవి అని చెప్పాడు. ఎందుకు అంటే ఆ మాటలు పరిశుద్ధుని హృదయములో నుంచి వచ్చినాయి కనుక ఆ మాటలు అంత స్వచ్ఛంగా ఉన్నాయి. అయితే మనము మన మాటలు ఏ హృదయములో నుంచి వస్తున్నాయి? మన మాటలు కూడా అలా స్వచ్ఛమైనవి, పవిత్రమైనవి, సత్యమై ఉండాలంటే మన హృదయం కూడా ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మన హృదయాలను కూడా అలా పరిశీలించుకొని సరి చేసుకొని దేవుడికి ఇష్టం లేని ఏవి ఉన్నా అవి మనము మరి కడిగి వేసుకున్నప్పుడు ఆయన రక్తంలో దేవుడు కూడా మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. కానీ మన హృదయములో ఇంకా పాపము ఉండి మరి దేవుని మనసు లేకుండా, క్షమాపణ గుణము లేక, మరి మనలో గర్వము, ద్వేషము, పగ, కోపము ఏది ఉన్నా మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు విన్నాడు. ఎందుకంటే ఆ హృదయము పరిశుద్ధంగా లేదు కాబట్టి. ఇంకా దేవుడికి ఇష్టం లేని ఉన్నవి మన హృదయములో కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుడు వినడు. అవి సత్యము కావు, అవి అబద్ధాలు, వేషధారణ హృదయంలో నుంచి వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ మనము మన హృదయాలను పరిశీలించుకొని అవి సరి చేసుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధపరిచి అది ఒక పరిశుద్ధ హృదయములో నుంచి ప్రతి ప్రార్థన విజ్ఞాపన దేవుడు వింటాడు, మనకు జవాబిస్తాడు. కనుక మన హృదయాలను కడుక్కోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణం పరీక్షించుకొని అవి మరి సరి చేసుకునే కృపను దేవుడు మనందరికీ ఇచ్చులాగున మనం అందరం ప్రార్థన చేస్తామండి. మరి చాలా మంది విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్నారు. మరి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సమయానికి జాయిన్ అవ్వండి. మరి అందరం కూడా విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనాలి, ప్రార్థన చేయాలి దేవుడి కొరకు. చివరి దినాలలో మనం అందరము పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడాలి. కాబట్టి దేవుడిచ్చిన మంచి అవకాశం మనం పోడగొట్టుకోకూడదండి. మనం విజ్ఞాపన చేస్తాం. నిజంగా ఎంతో భారముతో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, కన్నీటితో దేవుడి సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు. మనం కార్చే ప్రతి కన్నీరు కూడా దేవుడు ఎంతో మరి ఆ కన్నీరు కూడా ఎంతో పవిత్రమైన కన్నీరు మనం దేవుడి కొరకు కారుస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని మీరందరూ కూడా పాల్గొనాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థించిన వారికి మరి బ్రదర్కి కూడా సిస్టర్ కూడా మినిస్ట్రీ తరఫున ప్రత్యేక వందనాలు. మరి ఈ లింక్ను కూడా షేర్ చేయండి అందరికీ. చాలా మంది కూడా ఇంత మంచి వర్తమానాలు వాళ్ళు వినకుండా మరి ఉండకూడదు కనుక మీరు మీకు చేతనైనంత ఓన్లీ ఇప్పుడు అంతా వాట్సాప్లో మరి స్టాటస్లో యూ కెన్ షేర్ దిస్ లింక్ కదా. దేవుడు వారిని ప్రేరేపిస్తాడు, వాళ్ళకి ఆ మనసు కలిగిస్తాడు. ఎందుకంటే చివరి దినాలలో మరి ఈ యొక్క అద్భుతమైన వాక్యాలు, సాక్ష్యాలు విని ఆత్మీయంగా బలపరచబడలాగున మీరు కూడా మరి మీ వంతు మరి ప్రయత్నాలు చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. మీ ప్రార్థనలు మరి దేవుడు వింటూ ఉన్నాడు కాబట్టి అద్భుతంగా మనకు పరిచయం లేని సేవకులను నడిపిస్తూ అద్భుతంగా నడిపిస్తున్నాడు దేవుడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. God bless you all. We will end this meeting right now.